క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న ప్రభుత్వం. కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన విచారణ. ఎంక్వైరీ బరాబర్ చేయాలి, ఎందుకంటే లంగకథలు ఏమున్నాయి తేలాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పేసిందట క్లియర్గా. ఎందుకంటే ఎంక్వైరీ చేస్తే అందులో ఏముంటుందో తేలుతుంది, బరాబర్ తేల అంటే ఎంక్వైరీ వద్దని పోయిండు అసలు యాక్చువల్గా. కాక ఏమైనంటే ఎంక్వైరీ వద్దు అట్లా నువ్వు దొంగ పనులు చేయకపోతే అలా కమిషన్లు కొట్టేయకపోతే కాసుల కకృతి పడకపోతే నీకు ఎందుకు పోతావు సుప్రీంకోర్టుకి? విద్యుత్ అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక కమిషన్ తన విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. అయితే జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాత్రం మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మీడియా సమావేశంలో జస్టిస్ నరసింహారెడ్డి తన పరిధి దాటి మాట్లాడారని అభిప్రాయపడింది. ఇక విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని, కమిషన్ చైర్మన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, మీడియాకు లీకులు ఇస్తున్నారని గతంలో హైకోర్టులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు మీడియా సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారనడం సరికాదు, కమిషన్ తన విధులను ఆ విచారణను కొనసాగించవచ్చు అని చెప్పేసి తీర్పునిచ్చింది. అయితే కేసీఆర్ వేసిన పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. అయితే ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ స్పెషల్ లీవ్ పిటిషన్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి బెంచ్ మంగళవారం విచారణ చేపట్టి ఏమని చెప్పిందంటే 100% ఎంక్వైరీ కొనసాగించాల్సిందే. ఎందుకనంటే దాంట్లో జరిగినటువంటి అవకతవకలేంది, లంగకథలేంది, అందులో ఉన్నటువంటి అవినీతి ఏంది, అక్రమాలేంది, అవన్నీ కూడా బయటకు రావాల్సిందే. తర్వాత నిన్న అంటే ఇక్కడ కాళేశ్వరం సంబంధించి వెదిరే శ్రీరామ్ గారు అంటా ఉన్నారు. అయితే ఇక్కడ కనీసం ఏం కూడా డిపిఆర్ ఇవ్వకుండా రకరకాలుగా మొత్తం కథం చేసి పడేసిండు కాక. మొత్తం కూడా అంటే అది సిడబ్ల్యూసి ఇదంతా ఏది వాళ్ళు చెప్పినట్టుగా సిడబ్ల్యూసి చెప్పేసింది. చెప్పినాకనే నేను కడతందుకు స్టార్ట్ చేసిన అట్ట ఇట్లా అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. అదంతా ఏం చేయలేదంట, మొత్తం ఆగం చేసి పెట్టిండు అని చెప్పేసి ఆయన కూడా నిన్న తన నివేదికనిచ్చిండు. తర్వాత ఆయన దానిపైన వాంగ్మూలం వినిపించిండు. మొత్తం మీద కాక చేస్తున్నటువంటి కథలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇక్కడ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలు ఒక వైపు, తర్వాత అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సైడు సంబంధించి ఇంకోవైపు, తర్వాత ఇక్కడ గొర్రెల కుంభకోణానికి సంబంధించి అదోవైపు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అదోవైపు, అన్ని చుట్లు అన్ని మొత్తం అష్టదిగ్బంధనం తలసాని సీన్ ఓఎస్డీ ఉండేగా కళ్యాణ్ అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు కాక. అందుకని ఏం చేయాలనో తెలియక ఆగమాగం అవుతున్నాడంట. తర్వాత ఇంక్కడో దిక్కు చూసుకుంటే ఇక మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయి ఈ లోపు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఎవరిపైన ఎంక్వైరీ ఉంటుంది? ఓన్లీ కేసీఆర్ కుటుంబం పైనే ఉంటుందా? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దోచుకు తిన్నారు కదా 10 సంవత్సరాలు. చూడాలి మరిగా. తర్వాత ఇంకోటి ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు అయితే జంప్ అయినరు, తర్వాత ఇంకో 13 మంది కూడా రెడీగా ఉన్నారంట. కథ లిస్ట్ కూడా చెప్తాం, రెడీగా ఉంది. మొత్తం జంప్ జలాని కథ అంతా నడుస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా దీన్ని ప్రోత్సహించడం మనం కూడా ప్రోత్సహించాం, మనం కూడా దాన్ని సమర్థించాం. కాకపోతే ఏంటంటే కాక వేసిండు గతంలో, కాక వేసిందే మళ్ళీ ఇంకోటి ఏంటంటే చేస్తే వేసిండు, మరి ఏమైందో వదిలేస్తే అయిపోతుండే. కానీ అయితే ఏమైందంటే మేము కూలగొడతాం, పీకేస్తాం, ఏకేస్తాం అంటే మరి కూలగొట్టుడు ఏంద్రా భయ్, నువ్వు పీకుడు లేదు నిన్నే వీక్ పాడదానికి నీ పార్టీని గుంజాడ బండ కొడతామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అట్లా అయ్యింది లెక్క, మీరు చేసుకున్న పాపమే. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.